ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరన్న. రాష్ట్రంలో సుమారు 180 పాఠశాలల్లోని 26,000 మంది స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వీరి కోసం ప్రభుత్వమే పాఠశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లిస్తుందన్నారు. అయితే పాఠశాలలకు ప్రభుత్వం నుంచి సుమారు 150 కోట్ల నిధులను పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు. స్కూల్స్ లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని దృష్టి ఉంచుకొని తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క క్వార్టర్ వైజ్ బిల్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా